హలో ఫ్రెండ్స్, నేను మీ సైదులు ఎలా ఉన్నారు? అందరికీ భోగి శుభాకాంక్షలతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే ఇప్పుడు వచ్చాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఏంటి అసలు ఒక్కసారి అయితే చూద్దాము. లెట్స్ గో. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వర్క్స్ ఇంటర్నేషనల్ రైల్వే స్టేషను అని కూడా అనొచ్చు. ఆ రేంజ్లో జరుగుతుంది. ఈ వీడియో వచ్చేసి దట్స్ టైం 2 గంటలు అవుతుంది. భోగి రోజు అంటే 13వ తారీఖు 2 o'clock తీస్తున్నా. టెర్మినల్ 2 అంటే ఇక్కడ 10వ నెంబర్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, ఇటువైపు వచ్చేసాను. అంటే మనకు మెయిన్గా వర్క్స్ కూడా ఇప్పుడు ఇటువైపే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. బై వాక్ వెళ్తున్నా. కొంచెం అక్కడికి వెళ్ళినాక మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఇగో చూడండి, వర్క్స్ అయితే భారీ ఎత్తున అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక అప్పుడప్పుడు రాజకీయాలు కూడా కొన్ని మాట్లాడాలనిపించింది, ఎందుకంటే మన పైసలతోనే రాజకీయాలు నడుస్తాయి కాబట్టి. ఆటో డెబిట్ విషయం బాగా వైరల్ అవుతా ఉంది. చలాన్ విషయంలో ఒడియమ్మ బట్టి ఏంద్రబాబు అని మస్తు కామెంట్లు పెడతా ఉన్నారు. ఆటో డెబిట్ విషయంలో చలాన్లకి మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఆ విషయం మీద, అంటే ఆ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయం మీద, అది చేస్తే మంచిదా, చేయకపోతే మంచిదా, అసలు ఆయన అలా మాట్లాడడం కరెక్టా కాదా, ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, ఇంకా మనం రైల్వే స్టేషన్లోకి అయితే వచ్చేసాము. 13వ తారీఖు భోగి రోజు 2 గంటలకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మేజర్ అప్గ్రేడేషన్ ఆఫ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వర్క్స్ అని దీని ప్రాజెక్ట్ నేమ్. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా పార్కింగ్ ఏరియా. లోపలికి అండర్ గ్రౌండ్ లో పార్కింగ్ ఉండడం చాలా మంచి విషయము. ఇక ప్రాజెక్ట్ నేమ్ ఈస్ దిస్. రైల్వే స్టేషన్ అయితే అద్భుతంగా కడుతున్నారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అసలు ఇక మనం డౌట్ పడాల్సిన పనే లేదు. ఇంకోటి ఏంటంటే, సంక్రాంతి పండగకి చాలా మంది వెళ్ళే ఉంటారు, వెళ్తున్న వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే ఆల్రెడీ భోగి కాబట్టి. రైళ్ళు అయితే టికెట్ రేట్స్ ఏం చేంజెస్ ఉండవు. మరి బస్సుల పరిస్థితి ఏంది? బస్సులలో చాలా మంది రేట్లు పెంచారు. కొంతమంది ఏమో విజయవాడ రూట్లో పెంచలేదు, వేరే రూట్లో పెంచారు. అండ్ మేడారం సమ్మక్క సారక్క జాతరకు కూడా రేట్లు పెంచారని రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి మీరేమంటారు? నిజంగా పెరిగినాయి లేదా? వెళ్ళిన వారు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా సంక్రాంతి టోల్ గేట్లు ఫ్రీ అది ఇది అన్నారు, కానీ అది కూడా జరగలేదు. అది ఎందుకు డ్రాప్ అయ్యారో తెలవదు. సో దాని మీద కూడా మీరు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఇక చూడండి రైల్వే స్టేషన్ ఎంత అద్భుతంగా ఉందో. వావ్, అమేజింగ్ ఉంది కదా. ఇది మనకు ఎంటర్ అవుతూనే బ్యాక్ సైడ్ది ఎంటర్ అవుతూనే మెయిన్ పోర్టికో. ఇది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది లుక్ అయితే. రియల్లీ ఇంటర్నేషనల్ నట్టే ఉంది. మనం ఇప్పుడు ఈ బిల్డింగ్ చాలా లెంత్ ఉంది, చాలా లెంత్. అటు వెనక వైపు కూడా వెళ్దాము. ఇక్కడైతే మాత్రం గేట్ 8 ఇది. ఇక్కడ టికెట్లు కూడా ఇస్తున్నారు కొన్నిసార్లు. ఇక్కడి నుంచి కూడా లోపలికి వెళ్ళే ప్లేస్ ఉంది. తర్వాత దీని వెనక వైపు వెళ్తే అక్కడ కూడా ఎక్కువ టికెట్లు ఇస్తూ ఉన్నారు. అక్కడ బుకింగ్లు చాలా ఉన్నాయి. మెయిన్ అంటే వెనక వైపు మెయిన్ బుకింగ్స్ అయితే అక్కడే ఉన్నాయి. సో అటువైపు కూడా వెళ్దాం పదండి. ఒక వైపు అంతా కూడా అద్దాలు పెట్టారు చూడండి, మొత్తం అద్దాలతో ఫినిషింగ్ ఇచ్చారు. ఇక్కడేమో విండో టైపులో పెట్టారు, ఇంకా ఇటువైపు ఏమో బండలు పెట్టారు. ఈ టైల్స్ ఉన్నాయి కదా, ఇగో ఈ అంటే టైల్స్ రాలే, గ్రానైట్ అనుకుంటా. అవి ఫ్రంట్ కి ఇగో ఇక్కడ పెట్టారు అన్నట్టు. ఇగో ఇట్లా ఆర్చ్ లాగా, మళ్ళీ అక్కడ కూడా ఆర్చ్ లాగా పెట్టారు. చాలా బాగుంది. మనం ముందుకైతే వెళ్దాము. ఇదంతా కూడా గార్డెనింగ్ చేస్తారేమో దీని పక్కన, ఎందుకంటే చర్లపల్లిలో గార్డెనింగ్ అద్భుతంగా ఉంది. అంటే గ్రీనరీ స్పేసియస్గా ఉంది. బట్ ఇక్కడ అంత స్పేస్ లేదు, బిల్డింగ్ స్పేస్ ఎక్కువ ఉంది. కనీసం ఈ ఉన్న కొంచెం అయితే చేస్తారేమో చూడాలి. ఎందుకంటే వీడియో కొంచెం షార్ప్గా ఉండాలని కొంచెం ఆపి తీస్తున్నా. లోపలికి కూడా వెళ్ళాలి కాబట్టి. ఇంతకుముందు లాస్ట్ టైం తీసినప్పుడు లోపలికి వెళ్ళలేదు. సో ఇది జనవరి సంక్రాంతి అప్డేట్ అన్నట్టు ఇది. సో లెట్స్ మూవ్. ఇగో ఆ బిల్డింగ్ వెనక వైపు భాగం, కొంత భాగం ఇది ఇట్లా వచ్చి ఇట్లా ఇక్కడ కట్ అవుతుంది. అక్కడ కూడా వర్క్స్ జరుగుతున్నాయి, డ్రైనేజీ వర్క్స్ అనుకుంటా. ఇక అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతా ఉంది. అటువైపు వెళ్దాము. ఇవన్నీ కూడా ఏ కేబుల్స్ దానికి సంబంధించినవి. సో మర్రి చెట్టు అందరికి గుర్తుండే ఉంటుంది. వెనక ప్లాట్ఫామ్లో ఈ మర్రి చెట్టు చాలా ఫేమస్. సో ముందుకైతే వెళ్దాం. ఇంకా గుడి ఉంది కదా, ఈ గుడి దగ్గర నుంచి ఇక్కడ వరకు బిల్డింగ్ ఉందండి. చాలా లెంత్, దాదాపు నాకు తెలిసి ఒక 50 మీటర్ల పైన ఉంటుంది. ఒకటే బిల్డింగ్, సింగిల్ స్ట్రెచ్. వర్క్స్ జరుగుతూ ఉన్నాయి.
ఇదంతా డ్రైనేజ్తో ఏదో పైపులని, ఇదేదో పైపు వెరైటీగా ఉంది. ఇక మన అవతల వైపు వెళ్దాము, తర్వాత లోపలికి కూడా వెళ్దాం పదండి. ఇక ఈ బిల్డింగ్కి ఏం లేదు, అద్దాలు ఇవన్నీ పెట్టేశారు ఫినిషింగ్. మనకు ముందల అయితే ఎట్లున్నాయి, ఇంతకుముందు వచ్చినప్పుడు ఇవన్నీ పెట్టలేదు అద్దాలు, ఓన్లీ ఫ్రంట్కే ఉండే. ఆ ఫ్రంట్ ఎలా ఉన్నాయో ఈ గుడి పక్క నుంచి ఇటంతా కూడా ఇగో ఇవన్నీ అద్దాలు పెట్టేశారు. జస్ట్ ఒక 10-15% ఉంది. ఇగో ఇక్కడ కనుక అద్దాలు పెడితే ఇది అయిపోయినట్టే, ఫినిషింగ్ అయిపోయినట్టే మొత్తం. ఇంకా పైన సెటప్ ఉంది, చాలా చాలా అద్భుతంగా ఉంది. లోపల ఎలా ఉందన్నది తెలియదు, ఎందుకంటే లోపలికి అలౌ చేయట్లేదు, చేస్తే తీసేవాడిని. సో దీని గురించి ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇక అక్కడ బుకింగ్ కార్యాలయం దగ్గర నుంచి లోపలికి అయితే వెళ్దాం. సో ఇది ఫ్రెండ్స్, కంప్లీట్గా వెనక వైపుకి వచ్చాను ఆ బిల్డింగ్కి. అంటే గోడ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, దానికి అద్దాలు పెడుతున్నారు అంతే. ఈ అద్దాలు పెట్టడానికి కూడా ఏదో ఉంటుంది వేరే దేశాల్లో అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ వాడుతుంటారు. అవి మనకు అంటే వాళ్ళని మనం ఫాలో అవుతున్నామని చాలా మంది అంటుంటారు. దాని గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ కూడా వర్క్స్ జరుగుతూ ఉంది. ఇక లోపలికి అయితే అటు నుంచి వెళ్దాము. ఇగో ఇది చివరి ప్లాట్ఫామ్ వైపు, ఇక్కడ గేట్ 6 అంటారు. ఇక్కడ బుకింగ్ ఆఫీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చూశారు కదా, ఎక్కడి నుంచి మనం లోపలికైతే వెళ్ళిపోదాం. మీకు ఇక్కడే మొత్తం బుకింగ్స్ అన్నీ కూడా ఉంటాయి. అంటే మీరు ఆటోలు, కార్లు ఇక్కడే మీకు వెయిటింగ్లో ఉంటాయి. బుక్ చేసుకోవాలన్నా ఆగాలన్నా ఇక్కడికే వచ్చి ఆగుతాయి. ఫర్ ద ఫస్ట్ 2 hours కార్ పార్కింగ్ 40 రూపీస్, 20 రూపీస్ పర్ అవర్ 2 వీలర్ అనుకుంటా, 20 రూపీస్ పర్ పార్ట్ ఆఫ్ దేర్. తర్వాత 20 రూపీస్ అట పర్ అవర్కి కార్ పార్కింగ్ అవర్స్. లోపలికైతే వెళ్దాము. ఇక చూస్తున్నారు కదా, ప్లాట్ఫామ్ నుంచి షెడ్ అన్నట్టు, ఇది రూఫ్ టాప్ అంటాం కదా, అది చాలా కొత్తగా, ఇంతకుముందు ఇలాంటివి లేవు. మనకేంటంటే ప్లాట్ఫామ్ మీదనే ఉండేది ఇట్లా, ఆ తర్వాత గ్యాప్ ఉండేది. కానీ ఇక్కడ గ్యాప్లు ఉండవు, కంటిన్యూస్గా ఎండకి, వానకి, గాలికి, దేనికి కూడా మీకు ఏమి కాకుండా డైరెక్ట్గా ఫుల్ నీడ, చాలా బాగుంటుంది. చూపిస్తాను పదండి. యా చూడండి ఎంత బాగుందో. ఇది ఇక్కడ నుంచి అంటే ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి మనకు 10th ప్లాట్ఫామ్ వరకు కంటిన్యూస్గా ఉంది అన్నట్టు. ఒక స్ట్రెచ్ అయితే వేసి వదిలేశారు, 10th ప్లాట్ఫామ్ వరకు ఫుల్గా వేసి వదిలేశారు. అద్భుతంగా ఉంది. ఇగో ఇది అటు సైడు, ఇక ఇది మొత్తం కంటిన్యూస్ ఆడి వరకు ఉంది. చాలా చాలా బాగుంది ఇది. ఇలాంటి రూఫ్ టాప్ వేరే రైల్వే స్టేషన్లలో ఎక్కడైనా చూసారా? నేనైతే ఎక్కడ చూడలేదు వేరే స్టేషన్లలో. మీరు ఎక్కడైనా చూసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇటు నుంచి మనం అటు 1 వైపు వెళ్దాం. వావ్. ఇక మెయిన్ 10th ప్లాట్ఫామ్ లో జనాలు అయితే చాలా తక్కువగా ఉన్నారు. ఆల్రెడీ భోగి కాబట్టి సంక్రాంతికి వెళ్లాల్సిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు అనుకుంటున్నా. మీ జర్నీలు హ్యాపీగా జరిగినాయి, ఏమైనా ఇబ్బంది పడరా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మొత్తానికి కొత్తగా కట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చాను చూడండి. ఇగో ఇదంతా కూడా కొత్తగా కట్టింది. 10th దాని మించి ఎక్కుతున్నా. ఇదంతా కొత్తగా కట్టింది. ఇంకా ఇది సైడ్కి వాల్స్ కూడా పెట్టలేదు. మనం దీని మించి మనం పైకి అయితే వెళ్ళబోతున్నాము. అవతల వైపు అంటే 1 వైపు, అంటే ఆల్పా హోటల్ వైపు వీఆర్ గోయింగ్. చాలా విశాలంగా ఉంది. చలో మూవ్. ఇంకా ఇది వచ్చేసి 6-7 ప్లాట్ఫామ్ అనమాట, వర్క్ జరుగుతుంది. 6-7 అయిపోయి ఒకసారి దిగి మీకు మధ్యలో నుంచి చూపిద్దాం అనుకుని దిగుతున్నా. యా చూడండి, కొత్తగా కడుతున్న షెడ్ ఇది, ఎంత అద్భుతంగా ఉందో. ఇగో అక్కడ నుంచి 10th దగ్గర నుంచి అక్కడ వరకు కంటిన్యూస్ గా చాలా భలే ఉంది. ఒక్కసారి దాని కింద నుంచి అయితే నడుద్దాం, ఎంత లెంత్ ఉంది అనేది మనకు తెలుస్తుంది. అలాగే అటు 1 వైపు ఉన్న బిల్డింగ్ ఇది కూడా చూపిస్తుంది, ఎందుకంటే మళ్ళీ నేను అటు ఎండ్లో దిగుతా కాబట్టి అక్కడే చూద్దాము. ఇది కూడా ఆల్మోస్ట్ కట్టేశారు. దీంట్లో కొన్ని వర్క్స్ కూడా, అంటే కార్యాలయాలు కూడా పెట్టారు, నడుస్తుంది. 1 వైపు గణేష్ టెంపుల్ వైపు ఉన్న బిల్డింగ్ ఇది. ఓకే, జస్ట్ మూవ్. అయితే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే, ఆల్రెడీ ఇది వేశారు కదా రూఫ్ టాప్ మీద, మళ్ళీ ఒక రూఫ్ వేస్తున్నారు. అంటే దీని మీద మళ్ళీ ఏమైనా ప్లాట్ఫామ్, అంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాగా వాకింగ్ కూడా పెడతారేమో తెలియదు. మీకేమైనా ఐడియా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నేనైతే దీంట్లో నుంచి వెళ్తున్నా బయటికి. ఫాస్ట్గా నడుద్దాం, భలే ఉంది. వావ్, అద్భుతమా, చల్లగా, చాలా చల్లగా ఉంది. ఇక్కడ కూడా అంత క్లియర్ చేశారు, మొత్తం ఏమి లేవు. మంచిగా చల్లగా ఉన్న వాళ్ళ పడుకునే వాళ్ళు మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారు. అగో చూడండి, చూశారు కదా. ఇక మళ్ళీ ఆడదానికి వాకింగ్ ఎందుకు, డ్యూరేషన్ వేస్ట్. డైరెక్ట్గా మళ్ళీ అక్కడ నాకు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది,
ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వెళ్ళి వన్ వైపు వెళ్తాను, అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తా. సో ఎగ్జాక్ట్లీ నేను అనుకున్నట్టే దీని మీద కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాంటిది ప్లాన్ చేస్తారేమో అనే డౌట్ ఉంది. చూద్దాం, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే వీడియో చూసే వాళ్ళు చాలా మంది సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు, దీంట్లో వర్క్ చేసే వాళ్ళు, చాలా నాలెడ్జ్ ఉన్న టాలెంట్ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, మనం అయితే ముందుకు వెళ్దాం. అవతల వైపు వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి, ఆగో మెయిన్ బిల్డింగ్ వైపు వర్క్స్ ఇంకా జరుగుతూ ఉన్నాయి. అటు వెళ్దాం, డైరెక్ట్గా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కుతా, అక్కడ స్టార్ట్ చేద్దాం. ఇక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కినా కానీ వ్యూ అయితే కరెక్ట్గా లేదు. కంప్లీట్గా బయటకు వెళ్ళాక చూపిస్తా ప్లాట్ఫామ్ 1 సైడ్ ఏం జరుగుతుంది ఏందనేది. ఎస్, ఇప్పుడు అది కనిపిస్తుంది కదా షెడ్ లాంటిది, ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి తీస్తున్నా చూడండి, ఇక్కడ గోడ కట్టేశారు, దీనికి మధ్యలో అది మనకు స్పేస్ ఉంది. కింద నడవడానికి పైన మళ్ళా షెడ్ అట్లా ఉన్నట్టుంది. సో ఇదైతే ఎగ్జాక్ట్ గా తెలుస్తుందని ఇక్కడ నుంచి తీసిన. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక ప్లాట్ఫామ్ 1 మీద ఉన్నా, ఇప్పుడు ఇంకా బయటికి వెళ్ళి అక్కడ బయట బిల్డింగ్ చూద్దాం. ఇక చూస్తున్నారు కదా ప్లాట్ఫామ్ 1 వైపు ఇది వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అయినా దీంట్లో అయితే ఆల్రెడీ బుకింగ్ ఆఫీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి, వెయిటింగ్ హాల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చూడండి వర్క్స్ జరుగుతున్నాయి. ఇదంతా ఏ బిల్డింగ్ అంటే మనకు పాత నిజామాబాద్ కాలంలో కట్టినప్పటి నుంచి ఉంది కదా బిల్డింగ్, ఆ బిల్డింగ్ సంబంధించిన ఏరియా. అది కూలగొట్టి కడుతున్నారు. ఇంకో బిల్డింగ్ ఏంటంటే మనకు గణేష్ టెంపుల్ పక్కనే ఉంటది, అది ఆల్రెడీ ఫస్ట్ లెవెల్లోనే అది కంప్లీట్ చేశారు. ఎందుకంటే మొత్తం ఒకటేసారి కూలగొడితే ఇబ్బంది అవుతుంది చేయబట్టి కొంచెం కూలగొట్టి మళ్ళీ కట్టి మళ్ళీ కడతా ఉన్నారు. అందులో భాగంగానే ఇది ఇంకో బిల్డింగ్ అయితే వర్క్స్ జరుగుతూ ఉంది. ఇది ఒక్కసారి బయటకు వెళ్ళి ఫుల్ వ్యూ చూద్దాము. ఇగో వర్క్స్ చూడండి, క్రేన్ ఎంత భారీగా లిఫ్ట్ చేసి తీసుకెళ్తుందో. సో హెవీ వర్క్స్ అయితే నడుస్తా ఉన్నాయి. మొత్తం కొంచెం క్లమ్జీగా అయితే ఉంది. ఇక్కడ వాళ్ళు నిజంగా వచ్చినప్పుడు మీకు అలాగే అనిపించిందా లేదా కూడా కామెంట్ చేయండి. ఇది కనిపిస్తుంది కదా వైట్ బిల్డింగ్, ఇది ఇంకా అక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకంటే అందులో ఆల్రెడీ పార్కింగ్ గీర్కింగ్ అంటే బిల్డింగ్ కట్టి ఫినిషింగ్ కాలే కానీ అందులో ఆల్రెడీ నడుస్తున్నాయి, పార్కింగ్లు ఆఫీసులు అన్ని కూడా ఉన్నాయి. ఇక దాని పక్క నుంచి ఇది ఏంటంటే ఆల్ఫా హోటల్, ఇది ఆల్ఫా అంటే ఫస్ట్ ప్లాట్ఫామ్ వైపు, దాని పక్క నుంచి కూలగొట్టిన బిల్డింగ్ కి అటాచ్మెంట్ ఉంది, అటాచ్ చేసే వర్క్స్ అయితే నడుస్తున్నాయి. ఆ షెడ్ ఏదైతే ప్లాట్ఫామ్ లకి డైరెక్ట్ గా ఇక కటింగ్ లేకుండా ఏదైతే ఉందో ఆ షెడ్ వర్క్ అది. ఇక ఇక్కడ నుంచి చూడండి, అక్కడ నుంచి కంటిన్యూ అక్కడ నుంచి ఇది అయితే కంటిన్యూగా నడుస్తూ ఉంది. ఇది కూడా దాదాపు మనకు ఏదైతే 10th ప్లాట్ఫామ్ వైపు ఉందో దానికంటే ఎక్కువ అయితే ఉంది. ఒక్కసారి చూడండి, ఇది దాదాపు ఒక 70 మీటర్స్ 80 మీటర్స్ అయితే ఉంటది. ఒక్కసారి ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాము. ఇగో దీంట్లో డైరెక్ట్ ఆల్ఫా హోటల్ దగ్గర గేట్, అది ఆల్ఫా హోటల్ ముందుకెళ్ళేది. అక్కడ వరకు కూడా అంటే ఆర్చ్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు కూడా వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అక్కడి నుంచి. సో ఇది ఫ్రెండ్స్, ఒక్కసారి బయటికి వెళ్ళి ఇంకొక వ్యూ చూపిస్తా ఉండండి. మీకోసమని కంప్లీట్ గా బ్యాక్ వచ్చాను. అది కంప్లీట్ అయిన బిల్డింగ్. ఇక అక్కడి నుంచి స్ట్రెచ్ చూడండి, ఇగో ఇట్లా 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 అక్కడి వరకు అయితే వర్క్స్ జరుగుతున్నాయి. ఇదైతే డైరెక్ట్ బస్ స్టాప్ కి ఆడుకొని ఉన్న గోన, ఇక్కడ కూడా వర్క్ జరుగుతుంది. ఇక్కడికి లోపలికి అలౌ చేయట్లేదు కాబట్టి జస్ట్ ఇక్కడ నుంచి చూపిస్తున్నా. సో ఇది ఫ్రెండ్స్, జనవరిలో సంక్రాంతి టైంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మేజర్ అప్గ్రేడ్ కి సంబంధించిన వర్క్స్. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ బాయ్.